నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవ సభ నిర్వహించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటో విద్రోహ దినం అని చెప్పి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం మనం చూసాం. అయితే అఫ్కోర్స్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శించటం సహజం. ఇప్పుడు ఈ వీడియోలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, సక్సెసెస్ వీటన్నిటి గురించి నేను మాట్లాడను. ఈ వీడియో కొంతమంది శ్రేణులకు మనోభావాలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఒక మంచి సద్విమర్శగా, ఒక హానెస్ట్ అనాలసిస్, కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నంత వ్యతిరేకత ప్రజల్లో ఉందా, లేదు అసలు కూటమి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదు, టోటల్లీ సూపర్ శాచురేటెడ్, అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారా, ఇటువంటి అంశాల మీద హానెస్ట్, రియలిస్టిక్, గ్రౌండ్ ఇంప్రెషన్ బేస్డ్ అనాలిసిస్ డీటెయిల్స్తో సహా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తా. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు దీన్ని చూడండి, వాస్తవాన్ని గ్రహించండి. ఏ పార్టీని విమర్శించే ఉద్దేశం నాకు లేదు. రియలిస్టిక్ రిపోర్ట్ చెప్పడం నా బాధ్యతగా భావించాను. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి నిరాశ కనిపిస్తూ ఉంది. ఇది ఫ్యాక్ట్. అందువల్లే ఏమాత్రం ఒక చిన్న అవకాశం దొరికినా సరే వదిలిపెట్టకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం చేస్తుంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది సెకండరీ. జరిగింది ఇసుకంత అయితే దానికి పెద్ద బండరాయిలాగా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. అయితే ఇటువంటి లోపాల మీద కూటమి ప్రభుత్వం పెద్దలు చర్యలు తీసుకోకపోతే ఇంకా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని జనరల్ ఇష్యూస్, గ్రౌండ్ రియాలిటీ ఏముందో మనం రియల్గా ఆలోచిద్దాం. అభివృద్ధి, సంక్షేమం అని చెబుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద ఇంకా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని రకాల పెన్షన్లు భారీగా పెంచుతాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ మంజూరు చెయ్యలేదు అనేది కొంత అసంతృప్తి ఉంది. సెకండ్ పాయింట్, కొత్తగా ఇళ్ల స్థలాలు ఇంతవరకు ఇవ్వలేదు. థర్డ్, కొత్తగా ఇళ్లను కూడా ఇంతవరకు నిర్మించలేదు. నెక్స్ట్, నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనర్హులకు పెన్షన్స్ ఇచ్చారు. వారిపై మరి ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎవరైతే అనర్హులకు ఇచ్చారో దాని మీద చర్యలు తీసుకోవాలి కదా, ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ పాయింట్, రీసర్వే. ఇది ప్రధానమైన సమస్య. ఇంతవరకు పూర్తి స్థాయిలో అయితే పరిష్కారం జరగల, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్, భారీగా పెండింగ్ ఉన్నాయి రెవెన్యూ సమస్యలు, ఇప్పటికి కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, క్వాంటమ్ వ్యాలీ అని, డేటా సెంటర్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, ఇటువంటి టెక్నికల్ వర్డింగ్స్ వల్ల సామాన్యులకు ఏ విధంగా రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఉపయోగం జరుగుతుందో దాన్ని ఇంకొద్దిగా డీటెయిల్డ్గా అందరికీ వివరించి చెప్పవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల జీతాలు ఆలస్యం అయ్యాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ తారీఖు టయానికి జీతాలు అందలా. ఇక రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ విషయం కూడా టయానికి వచ్చేటి కాదు. పిఆర్సీ అమల్లో జగన్ మొండిగానే వ్యవహరించారు. చివరికి సిసిఎస్ రద్దు చేస్తామని చెప్పి దాన్ని కూడా ఫిల్ చేయలేకపోయారు జగన్ రెడ్డి గారు అప్పట్లో. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల విషయంలో, ఎంప్లాయీస్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సానుకూల ధోరణి కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయలు బకాయిలు, అప్పుడు ఉన్న బకాయిలు ఇప్పుడు వీళ్ళు రిలీజ్ కూడా చేశారు. అయితే ఇంకా పెండింగ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులు వాళ్ళు ఇప్పటికి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. ఆ సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల పైన అప్పట్లో విచ్చలవిడిగా అక్రమంగా, అన్యాయంగా కేసులు పెట్టారు. మరి ఆ కేసులన్నీ ఎత్తేపిస్తాం, అక్రమ కేసులు కాబట్టి అని ప్రామిస్ చేశారు. ఇంతవరకు అది పూర్తి స్థాయిలో జరగల. నెక్స్ట్ పాయింట్, వైసీపీ నాయకులపై రోజు ఎన్నో రకాల స్కామ్స్, అక్రమాలు వెలుగులోకి వస్తున్న కేసులన్నీ నత్తనడక నడుస్తున్నాయి అన్న ఒక అసంతృప్తి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్తా. విజిలెన్స్ రిపోర్ట్ కానీ, సిట్ కానీ, ఎంక్వైరీ కానీ, ఏసీపీ కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎవిడెన్సెస్తో సహా కన్ఫర్మ్ చేసి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు బయటికి కనిపించేంత యాక్షన్స్ జరగలేదు. అది వేగవంతం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆడుదాం ఆంధ్ర స్కామ్ అన్నారు, రేషన్ బియ్యం స్కామ్, ప్లస్ నకిలీ ఇళ్ల పట్టాల స్కామ్, లిక్కర్ స్కామ్, ప్లస్ తమ్మళ్ళ చెరువు కల్తీ మద్యం స్కామ్, భూ కబ్జాల స్కామ్,
అడవుల్ని ఆక్రమించినటువంటి స్కామ్. జగనన్న కాలనీ పేరుతో చాలామంది అప్పటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారీగా స్కామ్, కల్తీ నెయ్యి కానీ, పరకామణి, ఇటువంటి రకరకాల స్కామ్స్, అక్రమ ఆస్తుల కేసులు, కాంట్రాక్ట్స్లో స్కామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో స్కామ్ జరిగిందని కన్ఫర్మ్ చేశారు. అతి ప్రధానమైనది జీవో నంబర్ 596ని అడ్డు పెట్టుకొని భారీగా డికేటీ ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్ జరిగింది పెద్ద ఎత్తున. మరి సోషల్ మీడియా స్కామ్స్, జల్ జీవన్ మిషన్ స్కామ్ 27,000 కోట్లు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కానీ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా తుడా కానీ, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ ఏరియా పుడా కానీ నిధుల భారీగా దుర్వినియోగం అయినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. వీటితో పాటుగా ఎలక్ట్రికల్ మీటర్స్, ట్రాన్స్ఫార్మర్ స్కామ్, కాదంబరి జత్వానీ కేసు కానీ, రిషికొండకు 500 కోట్లు మరి పబ్లిక్ మనీ వేస్ట్ చేశారు. దాన్ని ఏం చేస్తారు, ఎప్పుడు తేలుస్తారు, దాన్ని ఇంకా ఎప్పుడుకి మోక్షం వస్తుంది, ఇటువంటి చాలా అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అన్నిటిపైన విచారణ ఇంకా వేగవంతం కావాలా, శిక్షలు కూడా త్వరగా జరగాల, ఇంకా డిలే చేయటం కరెక్ట్ కాదు అనేది అభిప్రాయం ఉంది. లేకపోతే ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాస్త మెతక ప్రభుత్వం అనే అవకాశం ఉంది. ఇక అమరావతి విషయంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే, అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఇంకా వేగాన్ని పెంచవలసిన అవసరం ఉంది. నిర్మాణం ఇంకా స్పీడప్ అవ్వాలా. కొన్ని విషయాల పట్ల కొన్ని మనం లెసన్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, ఇటువంటి బిల్డింగ్స్, గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ, సముదాయాల నిర్మాణం మీదనే ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటివరకు. కానీ పబ్లిక్ యాక్టివిటీలో వేగం పెరగాలంటే ఖచ్చితంగా లేఅవుట్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా డెవలప్ కాలేదు అన్న కొంత అసంతృప్తి ఉంది. అవి డెవలప్ కాకుండా అమరావతిలో ఎవరు కూడా ఇల్లు కట్టుకునేటువంటి సాహసం చేయకపోవచ్చు. దానివల్ల నివాస యోగ్యానికి లేదా వ్యాపారాలకి కొంత స్పీడప్ కాదు. మరి రైతులు రిఫండబుల్ ప్లాట్స్ విషయంలో పెండింగ్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే అసలు 100% పరిష్కరించలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. పూర్తిగా చేశారని నేను అనట్లేదు. వాటి మీద దృష్టి పెట్టాలా. రాజధానిలో పబ్లిక్ నివాసం ఎక్కువ పెరగాల, దాని మీద ధ్యాస పెట్టాలా. నెక్స్ట్ పాయింట్, ఆర్థిక లోటు విషయం ఒకసారి చూసినట్టయితే వైసీపీ పరిపాలనలో ఏపీ రాష్ట్రంలో ఆర్థికంగా దెబ్బతింది. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి నెట్టబడింది. సంక్షేమ పథకాలకు మాత్రమే నిధులు సర్దుబాటు జరుగుతుంది. అభివృద్ధి పనుల విషయంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి, దానివల్ల ఆ వాతావరణం ఏర్పడిన మాట వాస్తవం. అప్పు పెరిగిపోవటం వల్ల కొంత కుంటుబడింది. దాని మీద ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ దాని మీద ఎక్కువ ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల అప్పుల భారం ఎక్కువ ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇటీవల కీలకమైన పథకాల అమలు సాధ్యం కావటం లేదు ఈ పరిస్థితి వల్ల అని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు భారీగా పెరిగిపోయిన మాట వాస్తవం. ఈ పథకానికి నిధులు సర్దుబాటు చేయటంలో ప్రభుత్వం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్తా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్ ఎలా ఉంది అనేది రియలిస్టిక్గా మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. గ్రౌండ్ రియాలిటీని బట్టి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో మరి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారు, అది వాస్తవం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే అధికారులు అదే ఇష్టానుసారంగా అదే జగన్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తూ ఉంది. అది మన గవర్నమెంటే చెప్తా ఉంది. పొలిటికల్ గవర్నెన్స్ను అమలు చేయాలని చంద్రబాబు చెప్తున్నప్పటికీ అధికారులు అంత పెద్దగా సీరియస్గా తీసుకోవటం లేదు అని చంద్రబాబు నాయుడు గారే కొంత సందర్భాల్లో గరమైన విషయం చూసాం మనం. కన్సల్టెంట్స్ ప్రభుత్వంలో హవా కొనసాగిస్తున్నారని, కన్సల్టెంట్స్ చెప్పిన మాటనే లేదా స్ట్రాటజిస్ట్స్ ప్రభుత్వం పాటిస్తుందని, కొన్ని సందర్భాల్లో ఆ విధంగా వినవలసి వస్తుందని ఒక మాట వినిపిస్తూ ఉంది. మరి ఇంతేకాకుండా సోషల్ మీడియాలో ఇటువంటి విష ప్రచారం కూడా కొంత ఎక్కువ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. దాన్ని కూడా అరికట్టవలసిన అవసరం ఉంది. ఇక ఫిఫ్త్ పాయింట్, సూపర్ 6 2 విషయాల్లో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేది వాస్తవం. మిగతా అన్ని చేశారు, చేయలేదంటే ఇంకా అవ్వని విషయాలు, పాయింట్స్ ఫర్ ఇంప్రూవైజేషన్ గురించి ఆలోచించినట్టయితే యువతకి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు అన్నారు. మరి ఇది ఒకవేళ సాధ్యం కాకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని ఒక ప్రామిస్ ఇంకా ఉంది పెండింగ్లో. మరి ప్రతి నెల మహిళకు 1,500 రూపాయల చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామన్న హామీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. దానికి కూడా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బంది, నిధుల సర్దుబాటు కాకపోవటం అనేది కూడా వాళ్ళు చెప్పారు.
ఓపెన్గానే. ఇక మిగతా పథకాలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి పథకాలు ఇవన్నీ కూడా విజయవంతంగా అమలవుతున్నప్పటికీ వీటి మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక నేతల విషయంలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల విషయంలో ఏముంది రియాలిటీ అనేది ఆలోచించినట్టయితే, కొంతమంది నేతలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి కామెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉంది. వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో కావచ్చు, అవినీతి వ్యవహారాల విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా పోలీసు విధుల్లో కొద్దిగా జోక్యం చేసుకుంటున్నారు అన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇటువంటి యాక్టివిటీస్ వల్ల, ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకుంటే బాగుంటుంది అనేది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఉంది. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. ఆయన కూడా చాలామంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీస్ని పిలిచి క్లాస్ తీసుకున్న విషయం కూడా మనకి తెలుసు. ఆయన రంగంలోకి దిగి ఇటువంటి వాళ్ళ విషయంలో విజిలెన్స్, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చాలా సీరియస్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన విషయం బయటికి కూడా వచ్చింది. కాకపోతే ఇంకా ఆ విషయంలో వాళ్ళు మారవలసిన అవసరం అయితే ఉంది. గతంలో ఇలా చేసి వైసీపీ ప్రజల నుంచి ఎలాంటి ఫలితాలను ఎదుర్కొందో మనం చూసాం. అటువంటి ఫలితాలు ఇక్కడ మళ్ళీ ఎదురయ్యే అవకాశం లేకుండా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు అంటే నేతలు జాగ్రత్తగా, రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలతోటి ఈ కూటమి నేతలు కలిసి అవినీతి దందా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఈ విషయం గవర్నమెంట్లో ఉన్న పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే వైసీపీ నేతలపై ఉన్నటువంటి కేసులు ముందుకి వెళ్ళటం లేదు, వెళ్లకుండా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే ఒక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఏదేమైనప్పటికీ మనకి ఇప్పటివరకు ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని, కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఇంకా చెయ్యవలసిన అంశాల మీద దృష్టి పెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పెద్ద ఎత్తున దాని మీద కౌంటర్సో, దుష్ప్రచారమో తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగృతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్న ఉద్దేశంతో హానెస్ట్ అనాలిసిస్ చేశాను. కూటమి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్న విషయంలో మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.